నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'బంగారాజు 2'. అయితే నాగార్జున గారు ఈ 'బంగారాజు 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ 'కూలీ'. అయితే ఈ 'కూలీ' మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే 'కూలీ' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'కూలీ' మూవీతో నాగార్జున గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే నాగార్జున గారు 'కూలీ' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'బంగారాజు 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు నాగార్జున గారు. చూడాలి నాగార్జున గారికి ఈ 'బంగారాజు 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'బంగారాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'బంగారాజు 2' మూవీలో రమ్యకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారు ఈ 'బంగారాజు 2' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'గుంటూరు కారం'. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే 'గుంటూరు కారం' మూవీతో రమ్యకృష్ణ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రమ్యకృష్ణ గారు 'గుంటూరు కారం' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'బంగారాజు 2' మూవీలో యాక్ట్ చేస్తున్నారు రమ్యకృష్ణ గారు. చూడాలి రమ్యకృష్ణ గారికి ఈ 'బంగారాజు 2' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'బంగారాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'బంగారాజు 2' మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ 'బంగారాజు 2' మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే 'బంగారాజు 2' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. చూడాలి 'బంగారాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'బంగారాజు 2' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.